అక్కడ యుద్ధం అంటే కేవలం వైలెన్స్ అని కాదు, దానికి తోడు వైలెన్స్ అవసరమైనప్పుడు భగవద్గీత ఏం చెప్పేది, ఇదం క్షాత్రం ఇదం బ్రహ్మ, అంటే యుద్ధం చేయమనే చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత విన్న తర్వాతే అర్జునుడు హీరో అయ్యాడు. ఎస్, ఆయన చెప్పబట్టే, ఆయన అర్థం చేసుకోబట్టి, ఆ భావాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన అయ్యాడు. సో భగవద్గీత తిని యుద్ధం చేసే వాళ్ళ దుష్టరక్షణ శిష్టరక్షణ కోసం ప్రతి యుగంలో నేను అవతారం దాల్సిన సంభవామి యుగే యుగే అన్నాడు. మీరు చూడండి, రాముడు తీసుకోండి ధనుర్ధారై ఉంటాడు, కృష్ణుడు తీసుకోండి సుదర్శన చక్రం ఉంటుంది. సో ఆయుధం లేని దేవుడు లేడు బేసిక్గా నేను ఈ డైలాగ్ ఏదో సినిమాలో కూడా విన్నా బేసిక్గా. సో అవసరం వచ్చినప్పుడు మడతట్టాల్సిందే, ఇచ్చిపడేయాల్సిందే. అంటే అసలు మీలో ఉన్నటువంటి, మీ మాటల్లో మాట్లాడుతూ ఉంటే ఆ సాహిత్యం మీద ఉన్నటువంటి పట్టు, హిస్టరీ మీద ఉన్నటువంటి ఒక అవగాహన, అంటే ఎన్ని అసలు ఎప్పుడు ఏ వయసు నుంచి మీరు స్టార్ట్ చేశారు? జనరల్గా చాలామంది డైరెక్టర్స్కి ఆ సినిమా మీద, లేకపోతే దాని మీద స్క్రీన్ మీద, లేకపోతే షార్ట్ మీద, లేకపోతే వీటి మీద ఉంటుంది. మీకు అసలు భగవద్గీత మీద, ఒక హిస్టరీ మీద, స్వాతంత్రోద్యమం మీద ఇన్ని రకాలైన భావాలని అసలు ఎప్పటి నుంచి పుణికిపుచ్చుకున్నారు, ఎప్పటి నుంచి అధ్యయనం చేశారు, ఎలా అవన్నీ? అంటే దాన్ని ఏమంటారు, నాన్నగారు తెలుగు మాస్టర్ అండి, మా ఫాదర్ ఇస్ తెలుగు టీచర్. సో నేను చిన్నప్పుడు నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి. సమ్మర్ హాలిడేస్లో అందరూ క్రికెట్ మ్యాచ్లకు అటు ఇటు వెళ్తుంటే నేను కనుక బయటికి ఎండలోకి వెళ్తే ముక్కుల నుంచి బ్లీడింగ్ వచ్చేసేది నాకు. సో ఇంట్లో వాళ్ళందరూ కంగారు నన్ను సమ్మర్లో ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుని చూసేవాళ్ళు, బయటికి వెళ్తే ఎండలో వస్తాయి. ఆ టైంలో ఒక ఊహ తెలిసిన తర్వాత నాన్నగారు బోర్ కొడుతుంది అన్నప్పుడు పుస్తకాలు ఇవ్వడం మొదలెట్టారు. సో పుస్తకాలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే పుస్తకాలు మానేసి సినిమాలు చూద్దాము అన్న దాంట్లో పడిపోయాం అందరం. బట్ అంతకుముందు పుస్తకాలు బాగా చదివేవాడిని. ఇకపోతే స్కూల్ నాకు కరెక్ట్గా ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో అనుకుంటాను, శాఖకి వెళ్ళేవాడిని ఆర్ఎస్ఎస్. సో ఆర్ఎస్ఎస్ అనగానే దాన్ని ఏమంటారు, ఒక వర్గమో ఒక పార్షియల్గా కాదండి. ఆర్ఎస్ఎస్ అనేది జాతీయతా భావం ఉన్నది. అంటే మన కోవిడ్లో వాళ్ళు చేసిన సేవలు అవ్వచ్చు, వాళ్ళు ఇంకోటి అవ్వచ్చు. సో అక్కడ భగత్ సింగ్ గురించి కానీ, లేకపోతే స్వాతంత్రం గురించి కానీ, భారతదేశం జాతీయవాదం, మనకు ఇన్ని డిఫరెన్షియల్స్ ఉన్నా సరే మనందరం ఒకే దేశంగా ఎలా కలిసి ఉన్నాం, ఇంటిగ్రిటీ అంటే ఏంటి, మిగతా మతాల పట్ల మనం ఎంత పరమత సహనం అంటే ఏంటి, వాళ్ళని ఎంత గౌరవించాలి, ఇవన్నీ మేబీ అక్కడి నుంచి అలవాటు ఏంటి. తెలుగు మాస్టర్ గారి దగ్గర మొదలుపెట్టి ఆ రకంగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఇన్ని అధ్యయనం చేసుకుంటూ లోపల ఉంచుకొని ఉండారు. అంటే అదే మీకున్న స్ట్రెంగ్త్ అంటారు. అలాగే నాటకాలలో అనుభవం అండి, స్ట్రెంగ్త్ కంటే కూడా అనుభవం, అంతే అనుభవం. నాటకాలలో ప్రవేశం, నాటకాలలో గిరీష్ కర్నాడ్ లాంటి వాళ్ళ నుంచి అభినందనలు. అసలు అమరేష్ పురి గారి, గిరీష్ కర్నాడ్ గారిని అది అసలు ఎప్పుడైందో ఏంటో, అసలు వాళ్ళని చూస్తుంటే అది ఒక వైబ్ ఉండేది. అసలు ఎట్లా వీటన్నిటిని ఎట్లా పట్టుకున్నారు, ఎట్లా తీసుకెళ్ళారు? బిహెచ్ఎల్ అండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఇవాళ ఇక్కడ ఎంత ఆనందంగా కూర్చున్నట్టు దానికి కారణం బిహెచ్ఎల్లో నాటకళా పరిషత్తులు ఉండేవి. మాది శ్రీకళా నిలయం అని, లలిత కళా మందిర్ అని 2 ఫేమస్ నాటక పరిషత్తులు ఉండేవి. మేము మొత్తం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి నాటకాలు వేసేవాళ్ళం. అప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ ఇన్ ఇంటర్మీడియట్ 10th అయిపోయిన తర్వాత ఆ పరిస్థితి. అప్పుడు విపరీతమైన స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళందరూ ఏమన్నారంటే, వాళ్ళు అప్పటికే బిహెచ్ఎల్లో చాలా పెద్ద ఎంప్లాయీస్, కొంతమంది రిటైర్ అయిపోయిన వాళ్ళు, కొంతమంది అప్పటికి 50 ఉన్నవాళ్ళు. నాన్న మేమందరం ఈ ఏజ్లో మేమందరం ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి తర్వాత మెల్లిగా చేసాము, నువ్వు యంగ్ ఏజ్లోనే స్టేజ్లోకి వచ్చావు, నువ్వు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ట్రై చేయి, అక్కడ నీకు భవిష్యత్తు బాగుంటుంది అని గైడ్ చేశారు. గైడ్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఏ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, ఏ కంట్రీకి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి వెళ్ళాలని చెప్పి ఎన్ఎస్డి ట్రై చేసి ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. మెయిన్స్ వచ్చేసరికి బెంగళూరులో జరిగింది. బెంగళూరులో కళాక్షేత్ర ఒకటి ఏదో ఉంటుందండి, అక్కడ జరిగింది. అక్కడ మొత్తం నమ్మరు సార్, ఎన్ఎస్డి ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే, ఐ డోంట్ నో హౌ మెనీ ఐఏఎస్ సీట్స్ ఆర్ దేర్. ఎన్ఎస్డిలో మట్టుకు 35-30 సీట్స్ ఉంటాయి. ప్రతి రాష్ట్రం నుంచి 1-2 ఉంటారు. ఒక 8 మంది గిరీష్ కర్నాడ్ స్థాయి మనుషులు, ఒక 8 మంది కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారు. నేను ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నా, అంటే ఐఏఎస్ ఐపీఎస్ క్రాక్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా, అలాగే ఉంటుంది. అక్కడ ఉంది 4 మెంబర్స్, ఇక్కడ 8 మెంబర్స్. సో ఇక్కడ నాకు ఫిజికల్ ఫిట్నెస్లో స్టేజ్కి చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. స్టేజ్ డ్రామా చేయాలంటే గంటల తరబడి నిలబడాలి, గంటల తరబడి సామాన్లు, లైట్లు మోయడం, బ్యాక్ స్టేజ్ వర్క్లు ఇవన్నీ ఉంటాయి. ఫిజికల్ ఫిట్నెస్లో నేను ఐ కుడెంట్ క్రాక్ ఎన్ఎస్డి. అప్పుడు గిరీష్ కర్నాడ్ గారు ఆయన కార్ కోసం వెయిట్ చేస్తుంటే నేను అక్కడ నిలబడ్డా. అంత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత
ఆయన నేను చూశాను, నువ్వు నీ పర్ఫార్మెన్స్ చూశాను నేను, నీది కొంచెం అట్రాక్టివ్ వాయిస్ ఇది నువ్వు ఇంకా స్టేజ్ గురించి దీని గురించి ఆలోచించకు, యూ ట్రై ఇన్ ఫిలిమ్స్ అన్నారు. అనగా నేను కాళ్ళకి నమస్కారం చేసి ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయినా అన్న బాధ ఆయన బ్లెస్సింగ్తో పోయింది. అంతతో పోయింది. అంటే ఆయనే మెచ్చుకున్నాడంటే ఇంకా అంతకు మించింది ఇంకేముంది. నిజంగా మెచ్చుకున్నారా లేదా పాపం పిల్లడు బాధపడుతున్నారు సీట్ రాలని చెప్పి భుజం తట్టారో తెలియదు, బట్ ఆ లైఫ్ లాంగ్ అదైతే గుర్తుంటుంది. ఇప్పుడు చూపించారు కదా, చూపిస్తున్నారు కదా. ఓకే, అంటే బిహెచ్ఎల్ ప్రస్థానం, ఆ ప్రస్థానం అక్కడి నుంచి ఇందుట్లో మీరు స్ట్రగుల్ అయినటువంటి ఏంటి అంటే, ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఇక్కడి నుంచి ఈ స్టూడియోస్ దగ్గర నుంచి అమీర్పేట వరకు పంజాగుట్ట వరకు ఏడ్చుకుంటా కళ్ళమ్మ నీళ్ళు కూడా మొత్తం షర్ట్ తడిచిపోయి వెళ్ళాను. అంత బాధపడిపోయినటువంటి ఎందుకు అనిపించింది? అంత బాధ ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అసలు? ఎందుకు వస్తుంది అంటేనండి, జరిగిన అన్యాయమా? నేను ఒక 3 ఏళ్ళు ఒక స్క్రిప్ట్కి పనిచేశాను. పనిచేస్తే రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. ఆ డైరెక్టర్ కూడా ఫస్ట్ సినిమా, ఆయన కూడా మనం బ్లేమ్ చేయాల్సిన లేదు. 3 ఏళ్ళు డబ్బులు ఇవ్వకపోగా నేను అడగలేదు, డబ్బులైనా పర్లేదండి, నాకు షూటింగ్ చూడాలని నేర్చుకోవాలని వరకు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకోండి, నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నందుకు నా వంతు మీకు నేను స్క్రిప్ట్లో సహాయపడతాను అన్నాక ఆయన నా స్క్రిప్ట్ ఇంటరాక్షన్ నచ్చి నాకు సెట్టింగ్స్లో చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఏదన్నా హరీష్ ఒకసారి సీన్ చెప్పు, హరీష్ ఒకసారి ఇది చెప్పు అనేవాళ్ళు. అమ్మాయి ఈయన పక్కన నేను ఒక కుడి భుజంలా ఉంటానేమో అని ఆశపడ్డ స్థానంలో నా ప్లేస్లోకి వేరే అబ్బాయి వచ్చాడు. పాపం ఫస్ట్ డైరెక్టర్ అన్నప్పుడు చాలా ఇవి ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి, బట్ అది నాకు తెలియదు ఆ టైంలో. అప్పుడు ఐరనీ ఏంటంటే ఆయనకు ముందే తెలుసు నేను లేని సినిమా కానీ నేను పనిచేయట్లేని, అయినా సరే మీ చేత రాయించారు. కార్బన్ పేపర్ పెట్టుకోవాలి, అప్పుడు DTPలు ఇవన్నీ లేవండి, ల్యాప్టాప్లో DTPలు లేవు. కార్బన్ పేపర్ పెట్టి ప్రెస్కి ఇవ్వాలి పేపర్లు సినిమా యొక్క సాంకేతిక వర్గం గురించి. నేను రాసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అన్నప్పుడు ఇమాజిన్ నా హార్ట్ బీట్ ఎలా ఉంటుందో. అవును, మీరు రాస్తున్నారు, మీరు ఏమైనా 3 సంవత్సరాలు కష్టపడి ఉన్నారు, ఊహించున్నారు, ఉండిద్దో లేదో తెలియదు. సీనియర్ పేరు వచ్చింది, ఇంకో సీన్ నా పేరు రావట్లేదు చూస్తున్నాను. మీరు చూడండి, రివర్స్ సీన్ కమల్ హాసన్ గారు సాగర్ సంగమంలో తన పేరు చూసుకొని కళ్ళమ్మని నీళ్ళు వస్తాయి చూసారా, సాగర్ సంగమంలో నాకు పేరు లేనిది అంతగా ఏడ్చాను అనమాట. సో నేను అక్కడి నుంచి నా ఫ్రెండ్ కళ్యాణ్ అని ఉంటాడు, డైరెక్ట్గా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంకా బస్సు లేదు ఏం లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, పిచ్చోళ్ళ ఎటు వెళ్తాను తెలియదు. కరెక్ట్గా పంజాగుట్ట జంక్షన్కి వచ్చాక 225D BHLతో తెలుసుకున్నారని బస్సు ఉండేది. ఆ బస్సు ఎక్కి డైరెక్ట్గా మా ఫ్రెండ్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఇంకా అప్పటికి పీజీకి వచ్చేసాము, పీజీ కరస్పాండెన్స్ చేస్తున్నాను, ఫ్రెండ్స్ అందరూ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తున్నారు. అప్పుడు న్యూజిలాండ్లో ఉన్న ఒక ఫ్రెండ్, నేను నీకు ఇక్కడ జాబ్లోనో ఏదో కాలేజ్లోనో ఏదో పెడతాను వచ్చేసేయి అని చెప్పి వాళ్ళ దగ్గర మొత్తం సర్టిఫికెట్లు అన్నీ పంపిస్తుంటే, అప్పుడు మా ఫ్రెండ్స్ ఫణి, కళ్యాణ్, కిట్టు వీళ్ళందరూ ఈ ఒక్క రిజెక్షన్కి నువ్వు వెనక్కి వెళ్ళిపోయేది ఉంటే నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా వెళ్తావు, నువ్వు గో అండ్ గెట్ ఇట్ అని యాటిట్యూడ్కి అసలు ఈ పిక్చర్లకి ఏడవడం ఏంటారు బాబు అని చెప్పి ముగ్గురు సపోర్ట్ చేసి నిలబెట్టి ధైర్యాన్ని ఇచ్చి, స్నేహం అంటే అదే కదా, స్నేహం అంటే అదే రా అని. ఇంకా అక్కడి నుంచి ఏముంటాయండి. ఇంకా మీ నాన్నగారు తెలుగు మాస్టర్గా సినిమాలకు తీసుకెళ్ళటం కానీ, సినిమాలకి ఇది చేయటం కానీ, జనరల్గా ఏ తండ్రి అయినా కానీ అలా సినిమాలకు తీసుకెళ్ళి అంటే మనలో ఉన్నటువంటి భావాన్ని, మనలో ఉన్నటువంటి ఆలోచన అర్థం చేసుకుంటేనే అది సాధ్యమైంది. ఆ సందర్భంగా మీకు నేర్పింది ఏంది, మీకు చెప్పింది ఏంది, మీకు ఇచ్చిన స్ఫూర్తి ప్రేరణ ఏంటి? నాన్నగారు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. అంటే మరి కళ్యాణ్ గారు మన స్టేజ్ మీద చెప్పినట్టు నేను ఫ్రమ్ తెలంగాణ, దట్ బాటప్ అంతా హైదరాబాద్ కాబట్టి హిందీ కల్చర్, హిందీ. నాన్నగారు బాగా పెద్ద కిషోర్ కుమార్ ఫ్యాన్, పొద్దున్న లేస్తే కిషోర్ కుమార్ పాటలతో కొట్టేసేవాడు. అమితాబ్ బచ్చన్ ఫ్యాను, ఎన్టీఆర్ గారు ఫ్యాను. ఇంకా అసలు దానవీర శివకర్ణ ఆయన ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా. తీసుకెళ్తూ ఆయనకు ఒక అవుట్లెట్ పంచుకోవడానికి ఎవరో వాళ్ళు ఉండాలి. టైంపాస్ ఒక్కళ్ళే వెళ్ళి రావాలంటే బోరింగ్గా ఉంటుంది కాబట్టి సైకిల్ మీద ముందు ఒక రాడ్ ఉంటుంది, సైకిల్ మీద చూసుంటారు కదా, దాని మీద నన్ను కూర్చోబెట్టుకొని సినిమాలు తీసుకెళ్ళేవాళ్ళు. ఆయనకి ఏం తెలుసు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏదో కంపెనీకి ఆ పిల్లలు ముద్దుగా ఉండేది 5 ఏళ్ళ లోపేగా. అవును, అప్పుడే ఎత్తుకొని తిప్పుతాం కదా, తర్వాత ఏమి ఎత్తుకుంటాం. సో ఆయనకి ఆ చిన్న కాలక్షేపం కింద పెద్ద కొడుకుని కాబట్టి ఆ కాలక్షేపం కింద తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి నాకు సినిమాకి అట్రాక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన రిగ్రెట్ అయ్యారు, నేను అనవసరం సినిమాలు తీసుకెళ్ళానండి.